గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈరోజు గాయత్రి వంటింట్లో లెమన్ జెస్ట్, జింజర్, బ్లాక్ టీ తయారు చేయటం నేర్చుకుందాం. ఈ టీ తయారు చేయటానికి నీళ్ళని మరిగించాలి. దానికి నేను ఎలక్ట్రిక్ కెటిల్ని ఉపయోగిస్తున్నాను. ఈ కెటిల్లో నీళ్లు పొయ్యండి. కెటిల్ని ఆన్ చేసి నీళ్ళని మరగనివ్వండి. ఈ నిమ్మకాయకి పై తొక్కని తీయాలి కాబట్టి నిమ్మకాయ పొడిగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ చూస్తున్నది జెస్టర్. దీనికి చిన్న చిన్న చిల్లులుంటాయి. దానితో నిమ్మకాయ పై తొక్కని అంటే పసుపు రంగులో ఉండే పై భాగాన్ని తేలిగ్గా తీయచ్చు. ఈ జెస్టర్ని ఉపయోగించి నిమ్మకాయ పై తొక్కని తీస్తే చేదు రాదు. ఈ జెస్టర్ లేనివారు చిన్న చిల్లులున్న గ్రేటర్ని ఉపయోగించవచ్చు. జాగ్రత్తగా ఈ నిమ్మకాయకి జెస్ట్ని తీయండి. జెస్ట్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోండి, పసుపు రంగులో ఉండే భాగాన్ని మాత్రమే తీయాలి. దాని కింద ఉన్న తెలుపు రంగు భాగాన్ని కనుక గ్రేట్ చేస్తే అది చేదు వస్తుంది. ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని కడిగి పొడిగా ఉండేటట్టుగా తుడుచుకోండి. ఈ అల్లం ముక్కని కూడా జెస్టర్ని ఉపయోగించి గ్రేట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా అల్లం తురుము వస్తుంది. ఈ టీ తయారు చేయడానికి తురిమిన అల్లం 1/2 టీ స్పూను, లెమన్ జెస్ట్ 1/2 టీ స్పూను, బ్లాక్ టీ లీవ్స్ 1/2 టీ స్పూను తీసుకోండి. ఒక చిన్న గ్లాస్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఈ బ్లాక్ టీ లీవ్స్, లెమన్ జెస్ట్, తురిమిన అల్లం వేసుకోండి. ఆ పైన వేడి నీళ్ళని పొయ్యండి. ఈ వేడి నీళ్లల్లో ఈ వేసిన పదార్థాలన్నీ నాని వాటి సువాసనలు అందులోకి దిగుతాయి. ఈ బౌల్ మీద మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 5 నిమిషాలైన తర్వాత అరచెక్క నిమ్మకాయని తీసుకుని ఈ మిశ్రమంలోకి పిండండి. ఒక బౌల్లోకి టీ వడగట్టే జల్లెడని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ జల్లెడలో పొయ్యండి. నిమ్మరసం చేరేసరికి టీ రంగు చూస్తున్నారు కదా, ఎంతో బాగుంది కదూ. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 2 కప్పుల్లోకి సమంగా సర్దండి. ఇక్కడ చూస్తున్నది స్ట్రాంగ్ టీ డికాక్షన్. ఇప్పుడు మళ్ళీ కెటిల్లో నీళ్లు పోసి కాయండి. నీళ్లు కాగిన తర్వాత ఆ వేడి నీళ్ళని ఈ కప్స్లో పొయ్యండి. నేను సాధారణంగా ఈ టీని ఈ రకంగానే తాగటానికి ఇష్టపడతాను. కానీ తియ్యదనం కావాలనుకునేవారు కాస్త తేనె వేసి కలుపుకోండి. టీ తయారైపోయింది, వెంటనే సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు కెపాసిటీ 300 మిల్లీలీటర్లు. లెమన్ జెస్ట్కి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. అతిథులు వచ్చినప్పుడు ఈ ప్రత్యేకమైన రుచిగల టీని సర్వ్ చేయండి. చెప్తే కానీ ఇందులో లెమన్ జెస్ట్ వేశామని తెలియదు. ఈ సింపుల్ బ్లాక్ టీని మంచి సువాసన రావటం కోసం లెమన్ జెస్ట్ని ఉపయోగించి, అలాగే ఆరోగ్యాన్ని అందించే అల్లాన్ని కూడా చేర్చి తయారు చేసుకుని ఆనందించండి. ఇక్కడ చూపించిన ఈ లెమన్ జెస్ట్, జింజర్, బ్లాక్ టీ మీ అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తాను. మీ ఇంట్లోనూ మీరును దీన్ని తయారు చేసుకుని ఈ రుచిని ఆస్వాదించండి. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.